కూడా నా కాళ్ళను తాకిడి నా దిశలలో వసంతం వాస్తుందా ఆనందంగా అన్ని మారునా శీతాల తొట్టిలో వెతికి హో కడలాల జీవితం. వావ్ అద్దాల తొట్టిలో పెరిగే చేపలు కూడా సముద్రంలో బ్రతుకుతాయి. నిన్నే అడుగుతుంది. చిన్న చేప ఎదిగే వరకు తొట్టిలోనే ఉండని, ఎదిగిన తర్వాత సముద్రంలోకి వెళ్ళొచ్చు. సరే, ఈ చిన్న చేపకి లండన్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్, ట్రినిటీ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ లో అడ్మిషన్ దొరికింది. లండన్ కి వెంటనే వెళ్లి జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు చేతులు పైకెత్తండి. ఎత్తండి. అమ్మా, తాతయ్య ఎందుకు బెదిరిస్తున్నారు? మీ నాన్న నీకు సపోర్ట్ చేస్తున్నారు, మా నాన్న నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ, ఓటింగ్ పూర్తి కాలేదు. సరే, ఇప్పుడే వెళ్ళాలనే అవసరం లేదు. కానీ స్కూల్ పూర్తయి 3 years తర్వాత వెళ్ళాలనుకునే వాళ్ళు చేతులు పైకెత్తండి. నాన్న, చేయి పైకెత్తు. నువ్వు నీ చేప నన్ను వదిలే తల్లి. జో, తను వెళ్ళకూడదు అని నేను అనడం లేదు. స్కూల్ ఫినిష్ అయ్యాక వెళ్ళమని అంటున్నాను. 3 ఏళ్లు ఇట్టే గడిచిపోతే చూస్తుండు. ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ దొరకదు నాన్న. అనవసరంగా ఎందుకు వెయిట్ చేయాలి? అమ్మని కన్విన్స్ చేస్తానని చెప్పే కదా నేను ఇక్కడికి తీసుకొచ్చా. సారీ, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. ఇలా చూడము, నీకు నచ్చని విషయం చేయమని చెప్పి ఏనాడు నేను నిన్ను ఫోర్స్ చేయను. లండన్కి వెళ్ళు, మ్యూజిక్ నేర్చుకో, నీకు లైఫ్లో ఏది నచ్చితే అది చేయి. కానీ అన్నిటికీ ఒక టైం అనేది ఉంటుందమ్ము. నిన్న అక్కడ ఎవరు చూసుకుంటారు చెప్పు? నీకు ఒంట్లో బాగోలేకుండా పోతే ఎవరు సాయం చేస్తారు? పోయిన సంవత్సరం ఊటీకి వెళ్ళినప్పుడు ఏమైందో నీకు గుర్తుందిగా? ఆ రోజులాగా మళ్ళీ బేసిక్ వస్తే అప్పుడు ఏం చేస్తావు? నన్ను నేను చూసుకోగలనమ్మా. నేను ఇంకా చిన్న పిల్లని కాదు. ఇంకా లైఫ్ అంతా ఇంట్లోనే బంధించండి. అమ్ము, అమ్మో అమ్మో, ఆగమ్మా. నాతో మాట్లాడుతుంది. హాస్పిటల్ నుంచి కాల్ చేశారు. ఇప్పుడే రమ్మంటున్నారు. సమ్ వైరల్ ఇన్ఫెక్షన్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుందంట. దే కాల్ ఫర్ మీటింగ్. వెంటనే వెళ్ళాలా? ఇప్పుడే బయలుదేరదామా? మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళాక కాల్ చేస్తాను. నేను ఎప్పుడు తిరుగు. 1 second. భాస్కర్, చెప్పండి. ఎక్కువగా వ్యాపించడం వల్ల 2,60,000 ప్రజలు కరోనా వల్ల బాధించబడ్డారు. అందుకే ఇప్పుడు కఠినమైన భద్రతా చర్యలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 21 రోజుల వరకు భారతదేశం అంతటా లాక్డౌన్ ని భారత ప్రధాని ప్రకటించారు. ఆనా జోసెఫ్, ఇంకా పడుకోలేదా? 2:45 అవుతుందనా? రాత్రికి ఇంటికి వస్తానని చెప్పా. నువ్వు కళ్ళు మూసి తెరిచే లోపు ఉంటాను. చైర్లో కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందని ఈ రోజు తెలుస్తుంది. ఒకరోజు ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకోనానా. గిటార్ ఎక్కడ? గిటార్ ఎక్కడుంది? ఎందుకు? ఏదో సాంగ్ తోటి కవర్ చేశాను. నాకు స్పెషల్ గా దాన్ని డెడికేట్ చేస్తానని చెప్పాను. నువ్వు ఇంటికి వస్తేనే నేను ప్లే చేస్తాను. టర్మ్స్ అండ్ కండిషన్స్ ముందు నాకు చెప్పలేదు. వెళ్ళి తీసుకురా.
డాక్టర్ కోడ్ బ్లూ. నానా నానా అతని కూతురు సియాట్లో ఉన్నారు. 1 ఇయర్గా వెళ్ళడానికి ట్రై చేశారు. లాస్ట్ మంత్ వీసా వచ్చింది. ఊరికి టికెట్స్ కూడా బుక్ చేశారు. మనవడు పుట్టాడు సార్. వెళ్ళి చూడగలనా అని నన్ను అడిగారు. ఖచ్చితంగా మీరు వెళ్ళొస్తారని చెప్పాను. నేను రౌండ్స్ వెళ్ళి వచ్చేలోపు అతని బెడ్లో వేరొక పేషెంట్ వచ్చారు. సిస్టర్ దగ్గర ఇచ్చి నాకు ఇవ్వమని చెప్పారు. డబ్బు కొంచెం ఉంది, నా మనవడికి ఏదైనా కొనివ్వమని చెప్పారు. సారీ జో. It's all good. It's all good. It's all good. So fill my heart with faith in your love, that with calm expectancy I may make room for your power to possess me and gracefully accept your hate. డాక్టర్ పాడమనంటే ఆ పాట అవునా? ఆమె కోసం నువ్వేదో పాట పాడతానని చెప్పావట కదా, పాడమని అడుగుతున్నారు. సో ఆయన యూజువల్గా ఇది డైరెక్ట్గానే చేస్తాం, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది కుదరదు కాబట్టి వీఆర్ హ్యావింగ్ దిస్ ఆన్ జూమ్ రైట్ నౌ.
ఇందులో భయపడడానికి ఏమీ లేదు. నేను చెప్పేది అలాగే స్టెప్ బై స్టెప్గా చేస్తురా. ఓకే, బట్ వీ హ్యావ్ టు స్టే కనెక్టెడ్ త్రూ అవుట్. నువ్వెవరితో మాట్లాడాలనుకుంటున్నావో వాళ్ళకి చాలా ఇష్టమైన ఒక వస్తువుని పక్కనే ఉంచుకో. Now, close your eyes and take deep breaths and relax. ఇప్పుడు నేను చెప్పేది అలాగే రిపీట్ చేయి. Te invoco a profundus inferni cursum. Te invoco a profundus inferni cursum. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు మాట్లాడాలనుకునే వాళ్ళ పేరు చెప్పావు. జోసెఫ్ బెనాయ్, Joseph Binoy, we are reaching out of you from the other side. ఇప్పుడు మీరు మాతో ఉన్నారంటే ప్లీజ్ గివ్ us a sign. ఇప్పుడు నువ్వు జోసెఫ్ బినాయ్తో ఏం అడగాలనుకుంటున్నావో భయపడకుండా అడుగు. నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావో మనసు విప్పి మాట్లాడావు. నాన్న, హాస్పిటల్లో నీ ఫేస్ సరిగ్గా చూడలేకపోయాను నాన్న. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను నాన్న. నీ ఫోన్కి ఇంకా మెసేజ్లు పంపుతూనే ఉన్నాను, చూస్తున్నావా నాన్న? చివరికి ఒక్కసారి నాతో మాట్లాడు నాన్న. అమ్మో తలుపుతారు. I'm really sorry, Mom. ఇంకా పਹੁంచలేదా? నేను కాల్లో ఉన్నాను, వస్తున్నాను. లోపల చీకట్లో కూర్చొని ఏం చేస్తున్నావు? కాల్లో ఉన్నానని చెప్తున్నాను కదా, నేను డిస్టర్బ్ చేయకండి. అమ్మో, I'm really sorry about that, Mom. Hello? Mom?
అమ్మా అమ్మా సారీ డాక్టర్, కాల్ కట్ అయింది. యా ఐ కెన్ హియర్ యూ నౌ. టెంపరేచర్ ఇద్దరికి నార్మల్గానే ఉంది డాక్టర్. దానికి మాత్రం బాడీ పెయిన్ ఉంది. సరిగ్గా నిద్రపోవడం లేదు, ఏమీ తినడం లేదు. ఆక్సిజన్ లెవెల్స్ ని మానిటర్ చేస్తూనే ఉన్నాం డాక్టర్. ఓ 20 నిమిషాల క్రితం చూసినప్పుడు తనకి 97 ఉంది, నాకు 98. ఫుడ్ ఏం పెట్టమంటారు డాక్టర్? ఓకే డాక్టర్, ష్యూర్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. సుజాన్, ఏమైందమ్మా అమ్ముకి? నాన్న, నువ్వు టెన్షన్ అవ్వకుండా నేను చెప్పేది విను నాన్న. అమ్ముకు 2 days క్రితం లైట్గా ఫీవర్ ఉన్నట్టు అనిపించింది. వెంటనే టెస్ట్ చేయించాను. ఈ రోజే రిజల్ట్స్ వచ్చాయి. మా ఇద్దరికి పాజిటివ్. నాన్న, నాకు ఏ సిమ్టమ్స్ లేవు నాన్న. తనకి బాడీ పెయిన్ మాత్రమే ఉంది, అంతే నాన్న. హోమ్ ఐసోలేషన్ చాలు అన్నారు. ఎలా వచ్చిందమ్మా? అసలు మీరిద్దరూ బయటకు వెళ్ళరు కదా? ఏమో నాన్న, అనుషమ్మ ఇంటి పని కోసం వస్తూ పోతుంటుందిగా, ఆవిడ వల్ల వచ్చిండొచ్చు.
మనకు మాత్రం ఇలా ఎందుకు జరుగుతోంది? కానీ ఆవిడకి ఏ సిమ్టమ్స్ లేవు. అయినా సరే టెస్ట్ చేయించుకోమన్నాను. నేను సుందర్కి ఫోన్ చేసి ఉన్నాడా అని అడుగుతాను. దేనికి? బయలుదేరి రావడానికమ్మా. ఎందుకే నేను నీతో ఏది చెప్పను నాన్న. నువ్వు కంగారు పడుకుంటే నేను చెప్పేది కాస్త విను. హాస్పిటల్లో శంకరే కోవిడ్ డ్యూటీ చూస్తున్నారు. మన కోసమే స్టాఫ్ నర్స్ ఒకరిని అపాయింట్ చేశారు. 4 hours ఒకసారి కాల్ చేసి మానిటర్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. అరే నేను ఇంటికి రానమ్మా, పక్కనే ఎక్కడైనా స్టే చేస్తాను. ఏదైనా అవసరమైతే వెంటనే రావచ్చు కదమ్మా. ఏదైనా అవసరం ఉంటే ఒక్క కాల్ చేస్తే చాలు నాన్న. 5 నిమిషాలు అంబులెన్స్ తో మన ఇంటి ముందు ఆగుతారు. నువ్వు ఇప్పుడు ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదు. నేను మేనేజ్ చేసుకుంటా. నువ్వు ముందు సేఫ్ గా ఉండు ప్లీజ్, అది చాలు. లోపలికి రాము. నేను చెప్పేది విను నాన్న ప్లీజ్. ఒక నిమిషం వస్తాను. అమ్మో, రవి వాళ్ళ ఇంట్లో మెయింటెనెన్స్ వర్క్ జరుగుతోంది అనుకుంటా. 2 రోజులుగా టక్కుటక్కుమని తడుతూనే ఉన్నారు. సూసన్, నేను అమ్ముని చూడాలి. నిద్రపోతుంది నాన్న. లేవగానే నీకు వీడియో కాల్ చేయమని చెప్తాను. లేవక్కర్లేదు, నేను తన్ని చూస్తే చాలమ్మా. సరే, ఒక నిమిషం. అమ్మో, ఎక్కడమ్మా అమ్ము? అమ్మో, అమ్మో, అమ్మో. కూర్చొని మాట్లాడితే కదా సిస్టర్ నాకు తెలుస్తుంది తను ఎలా ఫీల్ అవుతుందని. అమ్మ అసలు తలుపు తీయడం లేదు, అన్నిటికీ కోపడుతోంది. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. వాళ్ళ నానంటే ప్రాణంగా ఉన్న కోపంలోనూ పట్టుదలలోనూ నీ బుద్ధి కదమ్మా. కొంచెం ఓర్పుతూ ఉండవు, తానే వస్తుంది. ఇంట్లో ఎంత పెద్ద గొడవ జరిగినా సరే ఆయన ఇంటికి రాగానే మమ్మల్ని ఎలాగోలా నవ్వించేవారు. కొద్దిసేపటి తర్వాత ఎందుకు గొడవ పడ్డామా అనిపిస్తుంది. ఇంట్లో చివరిగా ఎప్పుడు నవ్వామన్నది కూడా నేను మర్చిపోయాను సిస్టర్. నేను ఓ మూలన కూర్చుని ఏడవకపోవడం వల్ల నాకు ఎలాంటి బాధ లేదని తను నన్ను తప్పుగా అనుకుంటుందేమో. తనకి చెప్పుకోలేని పరిస్థితిలోనే సిస్టర్ నేనున్నాను. ఒకవైపు కోపం, బాధ. ఎంతో మంది ప్రాణాలను ఆయన కాపాడారు, ఆయన్నెవరు కాపాడలేకపోయారు. ఒక్క నిమిషం. సిస్టర్, నేను షకీర్ మాట్లాడుతున్నాను. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. రుబీనా బేగం వాళ్ళ అబ్బాయిని. జోసెఫ్ డాక్టర్ గారి నెంబర్ నా దగ్గర లేదు. నా కోసం దీన్ని తనకి ఫార్వర్డ్ చేయగలరా ప్లీజ్? మా అమ్మ తిరిగి ప్రాణంతో వస్తారని నమ్మకాన్ని కోల్పోయాం సిస్టర్. ఆక్సిజన్ లెవెల్ బాగా డ్రాప్ అయ్యి శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోయారు. నేను ఆ బాధ చూడలేక ఒకరోజు నైట్ రిసెప్షన్ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉండిపోయాను. అప్పుడు సార్ నన్ను క్రాస్ అయ్యి వెళ్తూ వెళ్తూ చూసి ఆగిపోయారు. నా పక్కకు వచ్చి ఒక 10 నిమిషాలు కూర్చుండిపోయారు. మేమిద్దరం ఏమీ మాట్లాడుకోలేదు. ఆయన చేతిలో ఒకే ఒక వాటర్ బాటిలే ఉంది. నేను ఏడుపు ఆపేదాకా వెయిట్ చేసి ఆ బాటిల్ పక్కనే పెట్టి వెళ్ళిపోయారు. నేను ఎప్పటికీ మర్చిపోలేను డాక్టర్.
ఈసారి అమ్మని చెకప్కు తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా తన్ని కలుస్తాం డాక్టర్. మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలి సార్. చల్లగా ఉంటారు. ఇంతమందికి చేసిన పుణ్యము వాళ్ళ దీవెనలు మీ కుటుంబానికి ఎప్పుడూ ఉంటాయి సూసన్. దేని గురించి ఆలోచించుకో సరేనా? ప్రస్తుతానికి ప్రాణాలతో ఉంటే మాత్రం చాలు. ఫాదర్ నీకు 2 సార్లు ఫోన్ చేశారు. ఆ ఫోన్ తీసి కాస్త మాట్లాడొచ్చుగా. ఆ చర్చ్ గ్రూప్ లో నువ్వు అస్సలు యాక్టివ్గా లేవు. నీ గురించి అడగడానికి ఆయన నాకు ఫోన్ చేస్తున్నారు. కనీసం ఒక ప్రేయర్ మీటింగ్ అటెండ్ చేయొచ్చుగా. ఆన్లైనే కదా. నీ మాస్క్ గురించి అడుగుతున్నా. ఓ హాయ్ వరుణ్. అమ్మా మీరు కబోర్డ్లో పెట్టడం నేను చూసానమ్మా. ఎక్కడితో చెప్పండి అమ్మా. ఏమండి బాల్కనీలో వీడిని ఒక 5 నిమిషాలు లాక్ చేసి ఉంచండి. దిగు దిగు పో. సూజన్, ఆయన నీకు నాకు ప్రేయర్ చేయడానికి అడుగుతున్నారు. ఏమంటావు? వద్దలేసి నేను ఫాదర్కి డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడతాను. ట్రీట్మెంట్లో ఉన్నాం కదా, సరైపోతుంది. ఏమండి స్టవ్ సిమ్ లో ఉంచాను, కన్నీసి ఉంచండి. నువ్వు ఇలాగే చెప్తావే కానీ మాట్లాడు. నిన్ను ప్రే చేయమని చెప్పడం లేదు, అర్థమైందా? నీకు ఇష్టం లేకపోతే వదిలే. కానీ ఫాదర్కి ఫోన్ చేసి కనీసం ఒక 10 నిమిషాలైనా మాట్లాడు, సరేనా? ఇదిగో చూడు, ఇలా 4 గోడల మధ్యలో ఉన్నావనుకో, నీకు పిచ్చెక్కిపోతే. ఇంతమందితో ఉంటూ నాకు పిచ్చెక్కిపోతుంది. అమ్మా నా మాస్క్ ఎక్కడమ్మా? స్కూల్ ఎప్పుడు ఓపెన్ చేస్తారని ఉంది, నా వల్ల కావడం లేదు. నాకు అస్సలు బ్రేక్ దొరకడం లేదు. సరే, నాకు నిద్ర వస్తుంది, రేపు కాల్ చేస్తాను. ఆ సౌండ్ ఏంటి? ఆ సౌండ్ ఏంటి? సౌండ్ కింద నుంచి వస్తుంది. మెయింటెనెన్స్ వర్క్ మొదలు పెట్టారో లేదు, చంపుకు తింటున్నారు రోజు. సూజన్, ఇలాంటి సమయంలో ఏదో ఒక దాని మీద నీకు నమ్మకం ఉండాలి. అక్కడేమీ లేదుగా, ఎందుకు ఇలా అరుస్తున్నావు? నేను చూశాను సూజన్, ఆ బెడ్ కింద ఎన్నిసార్లు నీకు చెప్పాను అలా చెయ్యొద్దని? నేనే చెప్పాను కదా మీరు కబోర్డ్ లో పెట్టారని. అవును, నువ్వు నీ మాస్క్ ముందు నాన్నకు చెప్తాను. ఏమండి ఇక్కడికి వస్తారా లేదా? సరే బాయ్. లిజన్, లాస్ట్ వీక్ మాత్రమే 4 పేపర్ వేశారు. సేల్స్ టీమ్ నుంచి ఒకటే ఎస్కలేషన్ వస్తూనే ఉంది. ఇప్పుడుండే సిచ్యువేషన్ చూస్తే కొత్త వాళ్ళని ఆన్ బోర్డింగ్ చేసి ట్రైనింగ్ చేయాలంటే చాలా టైం పడుతుంది సుసన్. 2 విషయాలు. ఒకటి, పేపర్ వేసిన వాళ్ళు ఏ కంపెనీకి వెళ్తున్నారో ఫస్ట్ నోట్ చేయండి. నాకు ఆ లిస్ట్ వెంటనే కావాలి. బయటకు వెళ్ళిపోవడానికి శాలరీ అయినా లేకపోతే ఇంకేమైనా రీజన్ ఉందా అని మానిటర్ చేయండి. మీరే అది చూసుకోవాలి కృష్ణ. కొత్తగా వచ్చే వారి ట్రైనింగ్ అండ్ ఆన్ బోర్డింగ్ త్వరగా జరగాలి. మనకి కనీసం 3 అయినా నెక్స్ట్ వీక్ నుంచి అవసరం. ప్రవీణ్, 3 సరిపోతారుగా? మీరు మేనేజ్ చేసుకుంటారుగా?
ప్రవీణ్ ప్రవీణ్, ఏ 1 సెకండ్. ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు, కానీ నాకు మాత్రం ఏదో ఒక డిస్టర్బెన్స్ వినిపిస్తుంది. యాక్చువల్లీ స్టార్ట్ నుంచి నాకు కూడా వినిపిస్తుంది. నేను నాకు మాత్రం అనుకున్నాను. నాకేం వినిపించలేదే. ఇప్పుడు వినిపిస్తుందా? అవును, ఎవరో ఊపిరి పీల్చుకోలేక కష్టపడేటట్టు వినిపిస్తుంది. ప్రవీణ్, కమ్ ఆన్, స్టాప్ ఇట్. నేను సీరియస్ గా అంటున్నాను. చాలా క్లియర్ గా అనిపిస్తుంది నాకు. ఒక పని చేద్దాం, ఇప్పుడు మనం ఒక్కొక్కరు మ్యూట్ చేద్దాం. ఎందుకు ప్రవీణ్? మ్యూట్ చెయ్యండి, నేను అంటున్నాను కదా. ఏ ఫీడ్ నుండి వస్తుందని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సూజన్, మీ ఫీడ్ నుండే వస్తుంది అనుకుంటున్నాను. నాకేం వినిపించట్లేదు ప్రవీణ్. నేను అసలు ఇంట్లో ఒంటరిగా ఉన్నాను, కొంచెం సైలెంట్ గా ఉండండి. శ్వేత, ఒక నిమిషం మీరు మ్యూట్ లోకి వెళ్ళండి. ఆ ఇన్పుట్ వాల్యూమ్ మాత్రం కాస్త ఇంక్రీజ్ చేయండి. సూజన్, వాల్యూమ్ ఆడియో సెట్టింగ్స్ లో ఇన్పుట్ మైక్ వాల్యూమ్ అని ఉంటుంది చూడండి, దాన్ని ఇంక్రీజ్ చేయండి. అమ్మో అమ్మో, అమ్మో, ఇంతవరకు కోవిడ్ హలో. జరిగిన బాధింపులు చూశారంటే అమ్మో. అంటే పురుగులకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కాస్త కష్టమని మనం అమ్మో. చెప్పుకోవచ్చు. వాళ్ళ ఆరోగ్యమే త్వరగా అర్థమవుతుందని డాక్టర్స్ మనకి తెలియజేస్తున్నారు. ఎక్కడమ్మా ఉన్నాను? వాళ్ళ అడ్వాన్స్ ఎందుకు నేల మీద పడుకున్నా? అమ్మో, నా మాటలు నీకు వినిపిస్తున్నాయమ్మా? సౌండ్ కొంచెం తగ్గించవయ్యా. అమ్మో, ఏమైందమ్మా? అమ్మో, చేతికి ఏమైంది? రక్తం వస్తోందమ్మా. అమ్మ ఎక్కడరా? అమ్మో, ఆ శబ్దం ఏంటమ్మా? ఆ? అమ్మో, నన్ను చూడమ్మా. ఏంటమ్మా? ఏం లేదు తల్లి, అమ్మ ఇంట్లోనే ఉంది. తాత నిన్ను చూడడానికి వస్తున్నాను తల్లి. ఉదయాన్నే అక్కడ ఉంటాను, సరేనా? భయపడకూడదు. ఏం కాదమ్మా, భయపడకమ్మా. అమ్మ నీకు తోడుగా ఉంది. నేను ఫోన్ చేసి వెంటనే రమ్మంటాను, సరేనా? బయటికి రమ్మని చెప్పి నన్ను పిలుస్తూనే ఉంది తాతయ్య. డ్రైవర్, బండికి రాబోయే. హలో.
ఒకటి ఓకే అన్న. మరి అప్డేట్ చేసి అన్న, అప్డేట్ చేసి అన్న. మరి వాళ్ళకి పంపించాలి, వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా వీళ్ళ ఆలోచించుకుని నేను అప్డేట్ చేస్తాను. దాన్ని ఏం అడగలేదు అంటే మళ్ళీ రిసిప్ట్ ఏం తీసుకెళ్ళకండి. అమ్మో అమ్మో ఏమైంది? ప్రస్తుతానికైతే ఉందండి. ఏంటది చేతిలో? అవును అవును అంతే కదా. అమ్మో కనీసం ఖర్చులన్నీ ఇస్తే దాన్ని నాకివ్వు. సురేష్ అయితే చెప్పేమని అట్లీస్ట్ ఈ మంత్ శాలరీ వస్తుంది కదా. సురేష్కి చెప్పేమని అట్లీస్ట్ ఈ మంత్ శాలరీ వస్తుంది కదా. డిసెంబర్ మంత్ హాయ్ సూసన్. హాయ్ డాక్టర్, వినిపిస్తుందా? యా యా, లౌడ్ అండ్ క్లియర్. అమ్మో ఒక్కసారి ఆలోచించు, మన వాళ్ళతో మాట్లాడు, మన రోజు సూసన్, యూ క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్. నేను పిలుస్తాను. వస్తా నేను మధ్యాహ్నం అటు సైడ్. మరి మా ఆఫీస్కి వస్తాను. యా యా, ఐఎమ్ షూర్. హలో, లేకపోతే ఒక రోజు ఒక 2 days ఇంటికి వెళ్ళి ఇంట్లోనే ఉండదు, మళ్ళీ ఆఫీస్కి రాదు. బెటర్. ఆఫీస్కి వస్తున్నా అంటే నాకు ఒకసారి చెప్తున్నాను. హాయ్ అన్నా, నా పేరు షీలా. ఐఎమ్ ఎ థెరపిస్ట్. నీతో కాసేపు మాట్లాడాలి. మాట్లాడొచ్చా? ఈ కోవిడ్ పాజిటివ్ అయిన దగ్గర నుంచి కొంచెం రెస్ట్లెస్ గా ఉన్నామని అమ్మ చెప్పింది. హౌ యూ ఫీలింగ్ నౌ? ഹോ, എനിക്ക് മലയാളം അറിയാവോ? അതെങ്ങനെയാ? സ്കൂൾ ഫ്രണ്ട്സ് ഉണ്ട്. നൈസ്. ഓക്കെ. ഡോക്ടർ നാട്ടിലെവിടെയാ? ഞാനോ? ഞാൻ കൊല്ലം. അപ്പൊ മാധവോ? മാധവ്, you know my husband? മാധവിന് സുഖല്ലേ? Yeah, he is fine. ശരിക്കും? Yeah. അങ്ങനെ തോന്നുന്നില്ലല്ലോ. എനിക്കൊക്കെ ബെഡ്റൂമിൽ ആരോടോ സംസാരിക്കുന്നത് ഒരു പെൺകുട്ടി. ശ്രുതി അല്ലേ? ആ, ഡോക്ടറിനെ കുറിച്ചാണോ? ഓ, അറിയില്ലായിരുന്നല്ലേ. കേൾക്കണോ? ശ്രുതി, I don't love her. I've never loved her. എന്റെ നിവൃത്തിയുടെ കൊണ്ടാണ് ഞാൻ അവളുടെ കൂടെ ഇരിക്കുന്നത്. അവിടെ ഇത്രയ്ക്ക് പ്രശ്നങ്ങളുണ്ടായിട്ടാണ് ശരി നീ എന്നെ നന്നാക്കാൻ വന്നേക്കുന്നത്. ఏమైంది? కట్ అయిందా? డాక్టరా? ఆవిడే థెరపిస్ట్ దగ్గర మాట్లాడటానికి వెళ్ళింది.
దగ్గరికి? ఆ డ్రైవర్ ఉంటుంటే ఏం చేసి ఉండేవాడివి? నేను ఫుల్ టైం మాస్క్ వేసుకుని ఉన్నానమ్మా. డ్రైవర్ కూడా మాస్క్ వేసుకున్నాడు. నేను ముందే స్ట్రిక్ట్ గా చెప్పానమ్మా. ఆ హోటల్లో కోవిడ్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నారో లేదో కూడా తెలియదు. ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు. ఇక్కడికి నువ్వు రాలేవు. అక్కడ కూర్చొని ఏం చేస్తావు నువ్వు? అమ్మకి ఇలా ఉన్నప్పుడు నేను అలాగమ్మా ఊర్లో ఉంటాను. ఏదేనైతే సహాయానికి మనిషి ఉండాలి కదా. తనకేం కాలేదు నాన్న, రెస్ట్లెస్ గా ఉందంతే. 2-3 రోజుల్లో సింటమ్స్ కొంచెం కొంచెంగా రిడ్యూస్ అయిపోతాయి. ఏంటమ్మా అమ్ము ఏదో మలయాళంలో మాట్లాడుతోందని డాక్టర్ చెప్పిందని నువ్వేగా చెప్పాను. దాన్ని ఎందుకు నువ్వు సీరియస్ గా తీసుకుంటున్నావు? నా మీద ఉన్న కోపాన్ని తన మిగతా వాళ్ళ మీద చూపిస్తోంది అంతే. లేదమ్మా, నాకేదో తేడాగా అనిపిస్తోంది. ఉదయం ప్రార్థన చేసేటప్పుడు కూడా నా మనసు ఏదో కీడు శంకించింది. దానికోసం ఓ ప్రార్థన చేయాలి సూసన్. ప్లీజ్ ఒక్కసారి రూమ్ కు తీసుకువెళ్ళి సూసన్. తను నిద్రపోతుంది నాన్న. మెలకుగానే ఉంది కదా, తీసుకువెళ్ళవా సూసన్ ప్లీజ్. సూసన్ ఏంటమ్మా ఇది? సూసన్ అమ్ము ఎక్కడమ్మా? అమ్మో, 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 అమ్ము ఎక్కడమ్మా? తను ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో నాకు తెలియట్లేదు నాన్న. రూమ్ లో ఉన్న ల్యాడర్ సాయంతోనే లాఫ్ట్ ఎక్కింది. సీలింగ్ మీద ఏదేదో గీసి పెట్టింది. ఇంతకు ముందు ఇప్పుడు తను ఇలా బిహేవ్ చేసిందే లేదు. అదే ముందు నుంచి నీకు చెప్తూనే ఉన్నాను. 2-3 డాక్టర్స్ తో మాట్లాడాను నాన్న. వాళ్ళు జోసెఫ్ తో వర్క్ చేసిన వారే. కొద్ది రోజులుగా ఇంట్లో ఏదేదో జరుగుతోంది. నువ్వే ఇంత స్ట్రెస్ లో ఉన్నప్పుడు తనుండదా అని అడుగుతున్నారు. అయ్యో ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? దానికి దీనికి తేడా ఉందమ్మా. తెలుసు నాన్న, ఇప్పుడు నువ్వు చెప్పేది కరెక్టా లేక డాక్టర్స్ చెప్పేది కరెక్టా అనేది ముఖ్యం కాదు. నా అమ్మకి త్వరగా నయం అవ్వాలి. అందుకు నువ్వేం చేయమన్నా సరే చేస్తాను. ఆ బ్యాగేనమ్మా. హోలీ ఆయిల్ అని రాసుంటుంది చూడు. ఇదేగా హోలీ ఆయిల్? అవును అదేనమ్మా. ఎలాంటి హాని జరగకుండా కాపాడాలని నిన్ను ప్రార్థిస్తున్నాను. నీ కరుణతో నీ దయతో ఈ ఇంటిని పూర్తిగా నింపి సాతాను దుష్టపన్నాలని పూర్తిగా తొలగించు తండ్రి.
నిన్ను ప్రార్థిస్తున్నాము తండ్రి. నీతో ఐక్యం కావడానికి ప్రభు యేసు నామాన్ని పిలుస్తున్నాము. ఆమేన్. సుసం క్రాస్ ఏంటమ్మా అలా? ప్రభు యేసు ఫాదర్ చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉందమ్మా. అసలు అమ్ముకి ఎలాంటి సమస్య ముందు మనకు తెలియదు. అందుకే హోలీ వాటర్ తాగించి చూడమని చెప్పారు. తాను తాగే నీళ్ళలో కొంచెమైనా కలిపి ఇవ్వమ్మా, అది చాలు. దీన్ని ఎప్పుడు ప్యాక్ చేశారో కూడా తెలీదు. అదేమీ కాదమ్మా. తనకి శారీరక మానసిక సమస్య మాత్రం అయితే అదేమీ చేయదు. అదే నిర్ధారణ చేసుకోవడానికి తాగించమని చెప్పారు. దేవుడి మీద భారం వేసి ఇవ్వమ్మా. అమ్ము, ఒంట్లో ఇప్పుడు ఎలా ఉందిరా? వేడి నీళ్ళతో బాటిల్ తీసుకోండి. డాక్టర్ వేడి నీళ్ళే తాగమన్నారు. తాగు. అక్కడ పెట్టారండి, నేను తాగుతాను. నీ మంచి కోసమే కదరా అమ్మ చెప్తోంది. తాగుతుంది. నాకు వాంతి వచ్చేలా ఉంది తాతయ్య. దానికోసం కూడా మందులు ఇచ్చారు, వేసుకో. రాదు. ఫుల్గా తాగు. ఇంకొంచెం తాగమ్మా. డోర్ క్లోజ్ చేసి వెళ్ళండి, నేను నిద్రపోవాలి. శానిటైజర్. ఫాదర్, ఫాదర్, చాలా థ్యాంక్స్ ఫాదర్. ఎంతో రిస్క్ తీసుకొని ఇక్కడికి మా కోసం వచ్చారని తెలుసు. గ్లోరీ టు గాడ్. వీడియో రికార్డ్ చేయాల్సి ఉంటుంది, కుదురుతుందా? అందులోనే ఆప్షన్ ఉంది కాదు, చేయొచ్చు. కోవిడ్ టెస్ట్ చేసేటట్టే ఇది కూడాను. ప్రేయర్ పూర్తయిన తర్వాత మీ అమ్మాయికి సైకలాజికల్ ప్రాబ్లమా స్పిరిచువల్ ప్రాబ్లమా అని తెలిసిపోతుంది. వీడియో ఎవిడెన్స్ ఉండటం వల్ల వెంటనే చర్చికి ఫార్వర్డ్ చేసి నెక్స్ట్ మనం ఏం చేయాలో నిర్ణయం తీసుకోవచ్చు. ఓకే ఫాదర్.
హాయ్ అన్న, నా పేరు ఫాదర్ అలెక్స్. హౌ ఆర్ యూ ఫీలింగ్ టుడే? టైర్డ్గా ఉంది, నిద్రపోవాలి. నీ ఆరోగ్యం త్వరగా నయం అవ్వాలని మీ తాతగారు ఒక స్పెషల్ ప్రేయర్ చేయమని అడిగారు. 5 నిమిషాలే. ప్రేయర్ పూర్తయ్యాక నువ్వు బాగా రెస్ట్ తీసుకోవచ్చు. నాకు వీటి మీద నమ్మకం లేదు. అమ్మో, ఎందుకు అలాగంటున్నావు? నమ్మకం లేదు, వదిలేయండి. అమ్మో, ఆయన నీకోసం రిస్క్ తీసుకొని ఇంత దూరం వచ్చారు. నువ్వు ఇలా మాట్లాడకూడదమ్మా, తప్పు. ఏది తప్పు తాతయ్య? మా నాన్న చేసిందా? పొద్దుటి నుంచి రాత్రి వరకు రెస్ట్ తీసుకొని అందరి ప్రాణాలు కాపాడాడు. నాకు తెలిసి ఒక్క సండే కూడా ఆయన చర్చ్ మిస్ చేయలేదు. మీరు డాక్టరా ఫాదర్ అని మా అమ్మ కూడా ఎగతాలు చేసేది. పేషెంట్కి ఏమన్నా అయితే చాలా బాధపడతాడు. కరోనా స్టార్ట్ అయిన దగ్గర నుండి ఇంటికే రాలేదు. హాస్పిటల్లో ఉండి డ్యూటీ చేశారు. కోవిడ్ పాజిటివ్ అని తెలిసాక ఆయన కోసం ఒక వారం అంతా ప్రే చేశాను. ఎన్ని ప్రాణాలు కాపాడుంటాడు. మీ దేవుడు ఎందుకు కాపాడలేదు ఫాదర్? నువ్వు అడిగే ప్రశ్నకి నా దగ్గర జవాబు లేదమ్మా. కానీ జవాబు రావాల్సిన చోటు నుండి ఖచ్చితంగా ఒకరోజు వస్తుంది. ఆయన ప్రస్తుతానికి మీ అమ్మగారి కోసం, తాతగారి కోసం, ఎంత దూరం వచ్చినా నా కోసం ఒక 5 నిమిషాలు ఓపిక పట్టు. ఫాదర్, మీరు స్టార్ట్ చేయండి. Heavenly Father, we are here to lift up all those who are facing illness today, whether in body or in mind. Restore strength to their bodies and joy to their spirits. Comfort them and allow them renewed health, so they may bless and serve you. అమ్ము, అమ్మో, బంగారం, ఈ తాత కోసమైనా తినమ్మా. అమ్మో తిను. అమ్మో. Body of Christ, blood of Christ. Amen. Amen. And it shall come to pass that everyone who calls upon the name of the Lord shall be saved. త్వరగా నయమైపోతుందమ్మో, నువ్వు కోరుకుంటావు. God bless you, Anna. థ్యాంక్ యూ ఫాదర్. సూసన్, ఫాదర్కి మళ్ళీ థ్యాంక్స్ చెప్పి ఆయన్ని పంపించిరా. అమ్ము, ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది తల్లి? పర్వాలేదా? The recording has been stopped. అమ్ము, ఇక్కడ లేదు. చచ్చిపోయి 2 రోజులైంది. మధ్యాహ్నం అసలు నువ్వేం తిన్నావు నాన్న? ఓ ప్రభు, నా కళ్ళారా చూశాను సూజన్. నీతో ఉన్నది మన అమ్ము కాదు,
అక్కడున్న ప్రతి నిమిషం నీ ప్రాణానికి ప్రమాదం. ఇలా చూడు, నేను వెంటనే ఫాదర్ని రమ్మని చెప్తాను. నువ్వు అమ్మని తీసుకుని చర్చికి వెళ్ళు. అదే మీ అందరికీ సేఫ్. అబ్బా, నువ్వు చెప్పేదని కదా ఫాదర్ ఇంటి దాకా తీసుకొచ్చి తన కోసం ప్రే చేయించాం. ఆయనే ఏమీ లేదన్నారు. మరి ఇంకేంటి నాన్న? అమ్మ గురించి నీకు తెలీదా? నువ్వు ఫోర్స్ చేసి ఇదంతా చేయించావని కోపంతో తను ఇలా చేస్తోంది. ఏమో నేను చూసానని చెప్తున్నాను కదా. ఒక్క నిమిషం నాన్న. ఫాదర్ ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత కార్పొరేషన్ నుంచి వచ్చి వార్న్ చేసి వెళ్ళారు, ఎవరు ఇంటికి రాకూడదని. వచ్చి షీట్ తగిలించి క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. ఇంట్లోంచి వెళ్ళడం కుదరదు నాన్న, వెళ్ళడానికి వీల్లేదన్నారు. సూజన్, అది నీ వెనకే నుంచుంది చూడు. సూజన్, అది నీ దగ్గరకు వస్తుంది. సూజన్, అయ్యో నాన్న, అక్కడ అసలు ఏమీ లేదు నాన్న. సూజన్, అది నీ దగ్గరకే వస్తుంది. అబ్బో, కామ్ డౌన్ నాన్న, అక్కడేమీ లేదంటున్నావుగా. దయచేసి నేను చెప్పేది వినమ్మా. వెంటనే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపో, లేదంటే నువ్వు ప్రాణాలతో ఉండవు. సూజన్, 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 సూజన్. సూజన్, 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 నేను వస్తున్నానమ్మా. వెంటనే నువ్వు బయటికి వెళ్ళిపో. వెళ్ళిపో సూజన్, వెళ్ళిపో. Praise the Lord. Praise the Lord. నమస్కారం ఫాదర్. వణకం. నాకు కొద్దిగా తెలుగు తెలిసిన నేను అంత స్పష్టంగా మాట్లాడలేను. మరి మీకు అది పర్వాలేదా? ఫాదర్, చర్చ్ లో ఈ విషయం గురించి ఎవరెవరు సుజన్ పాప దగ్గరికి తీసుకెళ్ళాం. Leave the room now. Susan, Arthur. మీరిద్దరూ నేను చెప్పబోయే విషయాన్ని కొంచెం జాగ్రత్తగా వినాలి. మీ అమ్మాయి ఒక దుష్ట ఆత్మ చేతిలో బందీగా ఉంది. ఇది ప్రభువుకు గిట్టని ఆత్మ. అందుకే వాళ్ళ పిల్లలకు ఆవహించి ఇలా ఏడిపిస్తూ ఉంటుంది. ఇది
ఒక సాతాను యొక్క బిడ్డ. భగవంతుడు ప్రేమించే ప్రతి దాన్ని నాశనం చేయడమే దాని పని. ఏనా యొక్క మానవతీత శక్తి వల్ల ఆమెకు తెలియని భాషలో సైతం మాట్లాడే సామర్థ్యం వచ్చేసింది. ఇతరుల ఆంతరింగక విషయాలను సైతం తెలుసుకోవడం, ఇవన్నీ కూడా దయ్యం పట్టేయడానికి సంకేతాలే. ఎలా ఫాదర్, నా మనవరానికి ఎందుకు ఇలా జరిగింది? ఈ మధ్యనే చనిపోయిన తన నాన్నగారితో ఆమె మాట్లాడటానికి ప్రయత్నించిందని చర్చలో నాకు చెప్పారు. ఒక వైజా బోర్డు ద్వారా. సాధారణంగా ఇది ఇలాగే ఆరంభమవుతుంది. సియాన్స్ అనే క్షుద్ర పూజతో చెడు ఆత్మలను రప్పించడానికి వీటిని ఉపయోగిస్తారు. ఇన్ఫాక్ట్ అనేక మంది దీన్ని బతుకు తెరువుగా ఉపయోగించుకుంటున్నారు. ఈ చెడు ఆత్మలు వైజా బోర్డు మూలంగా అమాయకుల శరీరంలోకి ప్రవేశించి దాని ద్వారా సంపాదిస్తున్నారు. ఈయన తన తండ్రితో మాట్లాడాలని ఆశపడి మూసి ఉంచాల్సిన తలుపును తీసింది. ఇప్పుడు మీ ఇంట్లో పిలవని అతిథిగా వచ్చింది. జస్ట్ లైక్ కోవిడ్. తానుగా వెళ్ళదు, మనమే తరిమేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం ఫాదర్? ఎగ్జార్సిజం అనే పూజ చెయ్యాలి. అది వెంటనే ఇప్పుడే మనం చెయ్యాలి. మనం కావాలని ఈ విషయాన్ని గనక ఆలస్యం చేస్తే ఏనాని మళ్ళీ మనం చూడలేము. అయితే ఫాదర్, మీరు వెంటనే ఇక్కడికి వచ్చి మా బిడ్డను కాపాడాలి. ఇప్పుడు ముంబైలో ఉన్న లాక్డౌన్ రూల్స్ వల్ల నేను అక్కడికి ట్రావెల్ చేసి రావడం కుదరదు. మీరు కూడా రావడం కష్టమే. ఎగ్జార్సిజం పూజ చేయడం తెలిసిన మీ పక్కనే ఉండే ఒక క్వాలిఫైడ్ ప్రీస్ట్ ని మీరు వెతికి పట్టుకోవాలి. ఇక్కడ ఎవరు లేరు ఫాదర్, ఎవరు లేరు. అందరూ మీ పేరే చెప్తున్నారు. ప్లీజ్ ఫాదర్, ప్లీజ్. నేనే అక్కడ ఉండుంటే తప్పకుండా చేసేవాడిని. ఆర్డర్, నన్ను మన్నించు. అమ్మకి 4 ఏళ్ళు ఉన్నప్పుడు తీసిన ఫోటో ఇది. వేలంకనికి న్యూ ఇయర్ మాస్క్ వెళ్ళినప్పుడు తన జనాల్లో తప్పిపోయింది. 2 రోజులైంది కనిపెట్టడానికి. నాకు 2 సంవత్సరాలుగా అనిపించింది. ఇక మీదట నీకేమీ కాకుండా అమ్మని చూసుకుంటానని తనకి ప్రామిస్ చేశాను. ఇప్పటికీ తను నాకు చంటి బిడ్డ లాంటిది ఫాదర్. మళ్ళీ తను కనిపించకుండా పోయినట్టే ఉంది. ఎక్కడంతో తెలియదు, కానీ నా కోసం ఎదురు చూస్తుందని మాత్రం తెలుసు. నా బిడ్డని ఎలాగైనా తిరిగి తీసుకురండి ఫాదర్, ప్లీజ్. ఒకే ఒక మార్గం ఉంది. చివరి ప్రయత్నంగా మనం అది చేసి చూద్దాం. దీనికి ఫలితం దక్కుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మన చేతిలో ఉన్నది ఒకే ఒక దారి.
గతంలో ఎవరైనా ఇలా చేసుకుంటారని నాకు తెలియదు. ఈ విధంగా జరిగిందనడానికి ఉదాహరణ రోమ్లో ఉన్న వాటికన్ చర్చిలో కూడా లేదు. కానీ మనం ఇందులో ఎలాగైనా దిగి తీరాల్సిందే. ఒక వీడియో కాల్ ద్వారా ముగ్గురు కలిసి ఎగ్జార్సిజం ట్రై చేద్దాం. ప్రభువు యేసు నామంతో ఈ పూజ జరుగుతుంది. నేను రోమన్ రిచువల్ జపించేటప్పుడు మీరు పూజ కొనసాగిస్తూనే ఉండాలి. జాగ్రత్తగా. ఆర్థర్, నువ్వు ఈ పూజలో పాల్గొనాలి. 15 నిమిషాల్లో ప్రారంభించాలి. మీకు అవసరమైన వస్తువుల లిస్టును పంపిస్తాను. అండ్ సూసన్, ఏనాన్ని కాపాడడానికి మనం చేయాల్సినవన్నీ చేద్దాం. కానీ ఒక్క విషయం మాత్రం నువ్వు మరువనేయకూడదు. ప్రభువు మీద నువ్వు పెట్టుకున్న అపార నమ్మకమే నిన్ను, నీ కుటుంబాన్ని పూర్తిగా ఈ సంక్షోభం నుండి కాపాడుతుంది. ఆ ప్రభువే మన వైపే ఉన్నారని భావించి ధైర్యంతో దీన్ని చేయి. నమ్ము సుసాన్, నమ్ము. ఎస్ ఫాదర్. దీన్ని మనం ఆరంభించే ముందు ముఖ్యమైన 3 విషయాలు మీకు చెబుతాను. ఒకటి, నేను చెప్పిన దాన్ని ప్రశ్నించకుండా అలాగే మీరు చెయ్యాలి. సొంతంగా మీరు ఏదీ చెయ్యకూడదు. 2, దుష్ట శక్తితో మీరు మాట్లాడకూడదు. అది చెప్పినది ఏది మీరు వినకూడదు. 3, ఏది జరిగినా సరే మన వీడియో కాల్ ని కట్ చేయొద్దు. ఆ ఆత్మ మీ మనసు మార్చడానికి ఏదైనా చేస్తుంది. అందువల్ల ఏ పరిస్థితిలోనూ మీరు ప్రార్థన ఆపవద్దు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు జపమాల మాత్రం వేసుకుంటే సరిపోదు సూసన్. దాని శక్తి మీద నీకు అపారమైన నమ్మకం ఉండాలి. యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ఇట్స్ పవర్.
Let's begin. O God, whose nature and property it is ever to have mercy and to forgive, grant that the chains of evil blinding this person may, by your mercy, be loosened, and let no evil power harm anyone. Through Jesus Christ, your Son, our Lord. Amen. 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 Martha, sit down. Saint Michael, the archangel, defend us in battle. Be our protection against the wickedness and snares of the devil. May God rebuke him, we humbly pray. And who thou, O Prince of the heavenly host, by the power of God, evil spirits who wander through the world for the ruin of the souls. Amen. 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 Fight this day the battle of the Lord together with the holy angels, as already thou hast fought the leader of the proud angels, Lucifer, and his hostage host, who were powerless to resist thee, nor was there a place for them any longer in heaven. But that cruel, that ancient serpent, who is Susan, Arthur, the response. God save my prayer. Haughty men have risen up against me, and fierce men that seek my life. They set not God before their eyes. Susan, the thing in front of you isn't your daughter. Just listen to the prayer and respond. The Lord is my helper. The Lord sustains my life. Come to the rescue of mankind, whom God has made in his own image and likeness, and purchased from Satan's tyranny at so great a price. Freely will I offer you sacrifice. I will praise your name, Lord, for its goodness. Carry our prayers up to God's throne, that the mercy of the Lord may quickly come and lay hold of the serpent of old Satan and his demons, casting him into chains and fetters, so that he can no longer seduce the nations. Amen. By name of the Holy Spirit, I command you to reveal yourself. Who are you, demon? Susan, the holy water. Susan! I cast you out unclean spirit, along with every satanic power of the enemy, every and all your foul companions, in the name of our Lord Jesus Christ. Be gone and stay far from this creature of God, for it is He who commands you, He who flung you headlong from the heights of heaven into the depths of hell. Please her demons, and I command you in the name of our Lord Jesus Christ. Susan, now! Susan, in the name of our Lord Jesus Christ, I now command you, tell me your name. Hear therefore and fear Satan, enemy of the earth.
Give me your name. Demon, give me your name. And by the authority of that blood, I command you to depart, this servant of God. Repeat after me. Repeat the prayer. Susan, don't break the connection. Susan! I cast you out, Justin. I cast you out! Susan? నువ్వు దీని గురించి బాధపడకు. ఆ దయ్యుడి యొక్క పేరు మనకు తెలిసిపోయింది. దానికి వ్యతిరేకంగానే మనం వెళ్దాం. ఏది జరగకముందే మనం ఏనాడు కాపాడి తీరాలి. ఇదే మనకున్న ఒకే ఒక ఛాన్స్. Come on, Susan. Come on, you can do it. Come on!
Susan! Susan, come on, get up. Get up, Susan. Come on. Protect my family from all the evil, as well as from those who would like to harm us, guard us, and also protect us from all the evil that surrounds our lives. We hope you give us a shield of safety and security. So please place guards at our home too. Father, please keep our hearts beyond us and fill us with your peace. That surpasses all your understanding. Stay with us wherever we go and keep us in your loving hands. I pray in the name of Jesus. Amen. Sorry for the courier వచ్చింది. Why don't you open it? I planted one when I lost my mother. I'm sitting under her shade today. I hope this breeze finds you too. Someday. Thank you for everything, Father. Praise the Lord, Susan. Praise the Lord. Susan, ఒక్కసారి ఇలా వచ్చి చూడు. నాన్న మాట్లాడుతున్నాను. ఫాదర్తో మాట్లాడుతున్నాను నాన్న. Hi, Arthur. హలో ఫాదర్.
అది ఏ పూస్తూ అది ఏ రాలత పాదే ఒక పువ్వులా ప్రతి ఋతువున రంగులు మార్చే నింగి నేల పొంగే సాక్ష్యం మౌనంగా శివుడులనే తొడిగేదా అలవర్షించే మేఘం వస్తే ఆపేస్తావా అది పువ్వుల్ని పూవిస్తుండే నిందేస్తావా మెరిసే నెరుపై విసిరి తాగేస్తే మనసే కరుణై వెలుగు చూస్తుంది కలలే నిజమై ఎదురుస్తుంది ఆశే మడుగై నడి
ఆగు. ఈ పెళ్లి జరగదు. నాన్న, మేం కోరుకున్నది ఇచ్చే వరకు ఈ పెళ్లి జరగదు. అలా అనకండి. మా పరువు మీ చేతుల్లో ఉంది.